భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వాళ్లను ఆ పార్టీలోకి తీసుకుంటుంది. ఆల్రెడీ రాములు జాయిన్ అయ్యారు, బీబీ పాటిల్ రేపు మాపు ఆయన జాయిన్ అయిపోతారు. ఏంటి సార్ బీఆర్ఎస్ నుంచి ఎందుకు తీసుకుంటున్నట్టు? అంటే బీజేపీ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఇప్పిస్తా అంటే తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇప్పిస్తారా? ఎప్పటికి కిషన్ రెడ్డితో మాట్లాడిస్తా. సో కాంగ్రెస్ వాళ్ళని ఎవరైనా ఇప్పియండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు పోయే వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చినా తీసుకుంటారు, ఎందుకుంటారు? అడ ఆ తేడా ఆ వివక్ష చూపరు బీజేపీ. వీళ్ళు బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ కమ్యూనిస్ట్లా కూడా చూపరు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా తీసుకుంటారు బీజేపీ. వాళ్ళు రావడానికి రెడీగా ఉండాలి తప్ప తీసుకోకపోవడం అనే ప్రసక్తి లేదు. అందువల్ల బీజేపీ ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తానికి రెడీ. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేపు పార్లమెంటుకు పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున గెలిచే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే 9 సీట్లలో కాంగ్రెస్కు ఈసారి ఎన్నికల్లో మెజారిటీ వచ్చింది. 9 సీట్లు నాకు గుర్తున్నంత వరకు. 9 సీట్లు కాంగ్రెస్కు 9 లోక్సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే 9 లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్కు మెజారిటీ వచ్చింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ అధికారం కూడా వచ్చింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో మెరుగైన అవకాశాలు ఉండగా ఎవరు ఎందుకు వెళ్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా అకామిడేట్ చేసే స్థితిలో ఉంటుందా? ఇప్పుడు మీకు ఉదాహరణకు నాగర్ కర్నూలు ఉంది. నాగర్ కర్నూలులో మల్లు రవి సంపత్ పోటీ చేస్తుండగా ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఉండగా కొత్తగా ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు? బీజేపీ వాళ్ళే చేరుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోతారో పోరు కదా. సో అందువల్ల బీజేపీ నేతలే పోయడానికి రెడీగా, బీఆర్ఎస్ నేతలు బీజేపీకి పోయడానికి రెడీగా ఉన్నారు. సో బీఆర్ఎస్లో నేతలు వస్తున్నారు కనుక వాళ్ళని చేర్చుకుంటున్నారు. సో అందువల్ల అల్టిమేట్గా ఏ పార్టీని వస్తారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశం చర్చకు వచ్చినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ చాలా ఆసక్తి చూపింది. ఎందుకంటే ఇది ఊహించే చేసింది. ఎందుకు రేపు మనం కనుక పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ తమ పార్టీ నాయకులు లాగేస్తుంది అనేది బీఆర్ఎస్కి అర్థమైంది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చాలా ఆరాటపడింది. కానీ బీజేపీలో ఆసక్తి కనబడచ్చలేదు. ఎందుకంటే వారు ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ లాంటి పార్టీల మద్దతు లేకపోయినా రేపు 2024లో అధికారం తమదే అనే నమ్మకంతో బీజేపీ ఉంది. సో బీజేపీ నమ్మకానికి కారణాలు వేరున్నాయి. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష శిబిరంలో ఉన్న బలహీనతల నుంచి మొదలుకొని రామ మందిరం వరకు వీటి కారణాల రీత్యా మోడీకి మిత్రపక్షాల వల్ల, అది కూడా సౌత్ ఇండియన్ స్టేట్లో ఉన్న మిత్రపక్షాల వల్ల అవసరం ఉన్నదన్న భావనలో లేడు మోడీ. సో అందువల్ల బీజేపీకి ఏంటంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం కాదు, ముందు బీఆర్ఎస్ను ఓడిస్తే తర్వాత 2029 కాంగ్రెస్ సంగతి చూసుకోవచ్చు. అందువల్ల 2024లో బీజేపీ టార్గెట్ ఈజ్ నాట్ కాంగ్రెస్. పొత్తంటూ పెట్టుకోకపోతే టార్గెట్ విల్ బి బీఆర్ఎస్. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ నేతల్ని లాగచ్చు, కవితను అరెస్ట్ చేయొచ్చు, బీఆర్ఎస్ను బలహీనపరిస్తే ఆ స్పేస్ తాము ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. దేశంలో అనేక రాష్ట్రాలు బీజేపీ అలాగే చేసింది. బెంగాల్లో తృణమూల్ వర్సెస్ లెఫ్ట్ ప్లస్ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో లెఫ్ట్ కాంగ్రెస్ బలహీనపడ్డది, ఆ స్పేస్ బీజేపీకి వచ్చింది. త్రిపురలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ బలహీనపడ్డది, ఆ స్పేస్ బీజేపీకి వచ్చింది. ఇలా దేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక ప్రాంతీయ పార్టీ బలహీనపరిస్తే జాతీయ పార్టీగా బీజేపీ బలపడింది. లేదు ఇతర పార్టీలు బలహీనపడితే బీజేపీ బలపడింది. అందువల్ల ఇక్కడ కర్ణాటకలో కూడా జేడీఎస్ను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనపడి తర్వాత జేడీఎస్ను కలుపుకుంది, ఎందుకంటే కాంగ్రెస్ పైన గెలవటానికి. ఇక్కడ బీజేపీ ఆలోచన ఏంటంటే 2024లో స్వతహాగా ఎంపీ సీట్లు తెచ్చుకొని బీఆర్ఎస్ని వీకెండ్ చేస్తే 2029 నాటి తామే కాంగ్రెస్ ప్రత్యామ్నాయమవుతుంది. పాపం బీఆర్ఎస్ నేతలు ఇది గుర్తించలేక కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుంది, కాంగ్రెస్ను ప్రభుత్వం పోతుందని వాళ్ళు కలలు కంటున్నారు. మొదలు బీఆర్ఎస్ను బీజేపీ దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల బీఆర్ఎస్ను కొంత సగం బీజేపీ సగం కాంగ్రెస్ తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమే బీఆర్ఎస్ నేతల్ని తమ వైపు తిప్పుకోవడం. తక్షణం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇప్పుడు ఆ అపవాదాన్ని అనుకుంటున్న బీజేపీ లేదా ఆరోపణ నుంచి బయటపడటానికి వారి ప్రాబ్లం ఏంటి అంటే, అది బయటపడాలి అంటే కూడా బీఆర్ఎస్ నేతల్నే అట్రాక్ట్ చేయాలి. బీఆర్ఎస్ నేతల్ని అట్రాక్ట్ చేసినప్పుడు
ఆటోమేటిక్గా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న విమర్శ నుంచి బయటపడచ్చు. చూడు బీఆర్ఎస్ నేతలే మేమే తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మేము ఒకటి ఎట్లయితుంది. సార్ అందువల్ల ఆ ప్రచారాన్ని దెబ్బతీయడం కూడా ఒక రాజకీయ వ్యూహం.